రేవంత్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి రైతుల ఆత్మహత్యలు ఆపాలని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికార పీఠం ఎక్కి రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 420 మంది రైతుల బలవన్మరణంతో తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుందని అన్నారు కేటీఆర్. మొత్తానికి రుణమాఫీని యాగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి రైతుల ఆత్మహత్యలు ఆపాలని కూడా పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికార పీఠం ఎక్కి రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 420 మంది రైతుల బలవన్మరణంతో తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుందని అనుకున్నారు కేటీఆర్. మొత్తానికి రుణమాఫీని యాగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారంటూ ఫైర్ అయ్యారు.